కూల్‌గా చల్లగా ఉండేటువంటి ఫలూదా ప్రిపరేషన్ చాలా ఈజీ అండి. ముందు కొన్ని ప్రిపరేషన్స్ చేసేసుకొని మనం వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏ నిమిషమైనా సరే మనం అసెంబుల్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ సబ్జా గింజలు సోక్ చేస్తున్నాను. మినిమమ్ 2 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుందంటే 2 టేబుల్ స్పూన్స్ సోక్ చేశాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సేమియాని బాయిల్ చేసి పెట్టుకున్నాను. కస్టర్డ్‌ని కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. మిల్క్ పెట్టాను బాయిలింగ్‌కి. రూమ్ టెంపరేచర్ మిల్క్‌లో 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి అది వేసుకొని మరిగిన తర్వాత రుచికి సరిపడా చక్కెర వేసుకుని ఇది పక్క తీసేసుకున్నాను. సేమియాని కూడా నేను డ్రైన్ చేసేసుకున్నాను. వాటర్ అంతా సబ్జా గింజలు రెడీ అయిపోయినాయి. ఇంకా పప్పులు కూడా నానబెట్టేసుకున్నాను. బాదం అండ్ జీడిపప్పు. రోజ్ వాటర్ కోసం నేను నార్మల్ మిల్క్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ రూఅబ్జా మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ రెడీగా ఉన్నాయి అంటే గనక అసెంబుల్ చేసుకుంటాం చాలా ఈజీ అండి. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఇవి రెడీగా సరిపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు అసెంబుల్ చేసుకోవచ్చు. ఇంకా అసెంబుల్ చేస్తున్నామండి. గ్లాసెస్ లో ఫస్ట్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ రూఅబ్జా వేసుకున్నాం. ఒక్కొక్క టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, ఒక్కొక్క టేబుల్ స్పూన్ కస్టర్డ్, ఒక్కొక్క టేబుల్ స్పూన్ సేమియా, ఒక్కొక్క టేబుల్ స్పూన్ రోజ్ మిల్క్ అండ్ కొన్ని నట్స్ వేసుకున్నాము. తర్వాత వెనీలా ఐస్ క్రీమ్ ఒక్కొక్క క్యూబ్ వేసుకున్నాము. అదేవిధంగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. ఒక స్పూన్ సబ్జా గింజలు, ఒక స్పూన్ కస్టర్డ్, ఒక స్పూన్ సేమియా, ఒక స్పూన్ నట్స్ వేసుకున్నాము, రోజ్ మిల్క్ వేసుకున్నాము. అదేవిధంగా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసుకుని ఇంకా కొన్ని నట్స్ తోటి టాపింగ్ చేసుకున్నామండి. ఇంకా అద్భుతమైనటువంటి మన ఫలూదా రెడీ అయిపోయిందండి. కూల్గా చల్లగా సర్వ్ చేయండి. ఫ్రిడ్జ్లో అన్నీ రెడీగా ఉంచుకుంటే ఈ విధంగా మనకు గెస్ట్లు వచ్చిన